కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, ద ఎపిస్టల్ టు గలేషియన్స్, 2nd చాప్టర్. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మనందరి కొరకు నేనే చదువుతాను, తర్వాత మీరు కొన్ని వచనాలు నాకు చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనములో ఆఖరి లైన్లో ఉంది కదా, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వలన జీవించుచున్నాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు నేను మీ మధ్య ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేసి నేను ముగిస్తాను. ఆ అంశం ఏంటంటే విశ్వాసము. అంశం ఏంది? విశ్వాసము. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆఖరి వచనములు ఏముంటుంది? 1 కొరింథీ 13 ఆఖరి వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ఉంటుంది కదా. విశ్వాసం అనే మాట మనం అక్కడ చూస్తాం. దేవుని పిల్లలకు ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. విశ్వాసము, ప్రేమ లేదా నిరీక్షణ, ప్రేమ, ఈ 3 విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ప్రియులారా, మనం అబ్రహాము జీవితాన్ని కానీ ఆలోచన చేస్తే అబ్రహాముకు ఉన్నటువంటి పేరు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. బైబిల్ గ్రంథంలో కొంతమంది విశ్వాస వీరులు మనం చూస్తాం. తర్వాత చరిత్రలో కూడా, క్రైస్తవ సంఘ చరిత్రలో, క్రిస్టియానిటీలో కూడా విశ్వాస వీరులు కొంతమందిని మనం చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి అనేకమైన మాటలు ఆ పత్రికలో మనం చూస్తాం. సరే, విశ్వాసాన్ని గురించి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటున్నాడు, విశ్వాసము వలన జీవిస్తూ ఉన్నాను. విశ్వాసము ద్వారా జీవించుట. అదే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను జీవిస్తున్నటువంటి జీవితం, నా లైఫ్, నా జీవితం, అది ఏదో ఒక భూ సంబంధమైనటువంటి ఆర్థిక వనరుల ద్వారా నేనేమి జీవించటం లేదు.
నా యొక్క జీవితం, నా క్రైస్తవ జీవితం ఏదో ఒక జాబ్ లేదా ఒక ఉద్యోగము దాని ద్వారా నేను జీవించటం లేదు, లేదా నా తల్లిదండ్రులు సంపాదిస్తుంటే నేనేదో జీవించటం లేదు, లేదా నా పిల్లల ద్వారా నేను జీవించటం లేదు, లేదా నా భర్త ద్వారా లేదా నా భార్య ద్వారా నేనేం జీవించటం లేదు. నా జీవితం అది దేని ద్వారా జరుగుతుందంటే, అది దేని ద్వారా కొనసాగుతుందంటే, నేను విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నాను. దేని ద్వారా? విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నాను. మనకు మార్టిన్ లూథర్ తెలుసు కదా. మార్టిన్ లూథర్ ఎవరైనా? మార్టిన్ లూథర్ అంటే ఎవరు? సంఘ సంస్కర్త ఆయన. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నాడు. రోమన్ క్యాథలిక్ సంఘంలో మంచి స్థాయిలో ఉన్నాడు మార్టిన్ లూథర్. ఆ మార్టిన్ లూథరు ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన చూసినటువంటి విషయాలన్నీ మరి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. అసలు ఆ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఆయన్ని ముఖ్యంగా పట్టుకున్నటువంటి ఒక వచనం ఏమిటంటే, ఇప్పుడు మనం చదివాం కదా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రోమా పత్రికలో కూడా ఉంటుంది. ఈ మాట రోమా పత్రికలో కూడా ఉంటుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ ఒక్క మాట అతను తాకింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. రక్షణ అనేది విశ్వాసము ద్వారా, రక్షణ అనేది దేవుని కృప ద్వారా, రక్షణ అనేది మరియమ్మ ద్వారా కాదు ప్రియులారా. రక్షణ అనేది విగ్రహాల ద్వారా కాదు. రక్షణ అనేది యేసు ప్రభువులో ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మన పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, మన పాపాలను ఆయనకు చెప్పుకోవాలి. అంతేగాని అదిగో వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపుకు చెప్పటం కాదు, లేదా బిషప్పులకు చెప్పటం కాదు, లేదా రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఉన్నటువంటి ఫాదర్స్కి చెప్పటం కాదు, లేదా మరియమ్మకు చెప్పటం కాదు. ఆ క్యాథలిక్లో మనం అయ్యే చూస్తాం కదా, వారి పాపాలను ఫాదర్లకు చెప్పుకుంటారు, వారి పాపాలను పోపులకు చెప్పుకుంటారు, వారి పాపాలను మరియమ్మకు చెప్పుకుంటారు. ఇవన్నీ మార్టిన్ లూథర్ చూశాడు ప్రియులారా. వారి యొక్క తప్పులను రాశాడు అతను. ఆ చర్చి బయట అదిగో ఆ తప్పులన్నిటి రాసి ధైర్యంగా ఆ సంఘము నుండి బయటకు వచ్చాడు ఆయన. తప్పులను ఎదిరించి సత్యము కోసము మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు మనము చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవరైనా మనలను నువ్వే విధంగా జీవిస్తున్నావంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక మెడికల్ డాక్టర్ని, లేదా నేను ఒక టీచర్ని, నాకు నెలకు జీతం వస్తుంది, నేను బాగా సంపాదిస్తున్నాను, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అంతస్తులు ఉన్నాయి, వాటి ద్వారా నేను జీవిస్తున్నానని చెప్పకూడదు విశ్వాసులు. ఒకవేళ అవి ఉంటే ఉండొచ్చు, అవి మనకు ఉపయోగమే, అవి మనకు కావాలి, అవసరము కూడా. కానీ పౌలు ఏం చెప్తూ ఉన్నాడు? విశ్వాసులు ఇచ్చే కానుకల ద్వారా నేను జీవించటం లేదా జీవిస్తున్నానని చెప్పలేదు ప్రియులారా. పౌలు చెబుతున్న మాట, నేను విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నాను. మన జీవితం దేని ద్వారా సాగాలి? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా మనం జీవించాలి ప్రియులారా. అపోస్తులుడైన పౌలు ఆయన సేవా జీవితంలో మనం చూస్తే, ఆయన ఎక్కడ కూడా తన అవసరాల నిమిత్తం ఏ మానవుని అడగలేదండి. ఆయన ఏ మానవునికి తెలియజేయలేదు ప్రియులారా. అపోస్తుడైన పౌలు కేవలము విశ్వాసం ఉంచేవాడు దేవుని మీద, ప్రభువు మీద విశ్వాసం. ప్రభువే నాకు ఇస్తాడు, ప్రభువే నా అక్కర్లు తీర్చేవాడు. ఏ మానవుని నేను అడగను, ఏ సంస్థల దగ్గరికి వెళ్ళను, ఎవరి దగ్గరికి పోయి చేయి చాపను. ప్రభువే, ప్రభువే. అదండి విశ్వాసము ద్వారా జీవించాలంటే. మనకు చరిత్రలో భక్సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, గొప్ప దైవజనుడు ఆయన. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత విశ్వాసము ద్వారా జీవించాడు ఆయన.
ప్రభువు మీద ఆధారపడి జీవించాడండి ఆయన. ఏ మానవుని అడిగేవాడు కాదు భగత్ సింగ్ గారు. అయ్యా నాకు పలానా అవసరాలు ఉన్నాయి, నేను పలానా స్థలానికి వెళ్ళాలి, అదిగో అక్కడ మీటింగులు పెట్టాలి, అక్కడ సంఘాలను కట్టాలి, అక్కడ మందిరాలను కట్టాలి, ఇదిగో ఇన్ని అవసరాలు ఉన్నాయి అని విశ్వాసుల ముందు పెట్టేవాడు కాదు ఆయన. కేవలము మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేస్తాడంతే. విశ్వాసము ద్వారా జీవించటం. ఒకసారి భగత్ సింగ్ గారు ఏదో ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ట్రైన్లో. డబ్బులు లేవు జోబీలో ఆయన దగ్గర. కానీ ప్రభు వెళ్ళమంటున్నాడు. ప్రభు ఆ డబ్బులు లేవు జోబీలో, ట్రైన్కి టికెట్ కోసం నువ్వు వెళ్ళు అంటూ ఉన్నాడు. స్టేషన్కి వెళ్ళాడు. టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడ్డాడు. అప్పుడు కూడా డబ్బులు లేవు. ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నువ్వు నిలబడు లైన్లో అంటున్నాడు దేవుడు. ఇక అతని ముందు నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ టికెట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇక భగత్ సింగ్ గారి ముందు ఒక్కడే ఉన్నాడు. ప్రభువా ఇదిగో నా టైం వచ్చింది, నేను టికెట్ తీసుకోవాలి, నువ్వు నిలబడు అంటున్నాడు దేవుడు. ఇక అతను ముందున్న వ్యక్తి టికెట్ తీసుకొని పోతూ ఉండగా ఎవరో ఒకరు వచ్చి జోబులో డబ్బులు పెట్టిపోయారు ప్రియులారా. ఆ డబ్బులు చూసుకుంటే కరెక్ట్గా అతను ఏ ఊరికి వెళ్ళాలో ఎంత టికెట్ అంతే ఉంది ఆ జోబీలో కూడా, అంతే పెట్టిపోయాడు అతను. విశ్వాసము ద్వారా జీవించటం అంటే అది. పౌలు అంటున్నాడు, నేను విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నాను, విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. ఉందా మనకు అలాంటి విశ్వాసం? నిజంగా మన జీవితం, మన క్రైస్తవ జీవితం, మనం విశ్వాసులం కదా. మనకున్న పేరేంది? విశ్వాసులం. మనం పరిశుద్ధులం. మనం విశ్వాసులమైన మనం ఎంత ఉంది మన జీవితాల్లో విశ్వాసం? నిజంగా మనం విశ్వాసము ద్వారానే జీవిస్తున్నామా? నిజంగా ప్రభువు మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? మనకు అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసముతో ప్రభువుని అడుగుతూ ఉన్నామా? ప్రభువు మీద మనం ఆధారపడుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియులారా. ఇంకా మనం ఆ స్థాయికి రాలేదండి చెప్పాలంటే. నిజంగా విశ్వాసముతో జీవించే స్థాయికి మనం రాలేదు ఇంకా. కానీ మనం ఆ రీతిగా జీవిస్తే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అంటాడు ఆయన. విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అంటాడు. కాబట్టి విశ్వాసము ద్వారా జీవించుట. రెండో మాట చూద్దాం. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం తీసి. మంచిది, వారు అవిశ్వాసం అని ఉంటుంది కదా. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. జాగ్రత్తగా నాలుగు మాటలు. పౌలు యొక్క అనుభవం ఏంటంటే, నేను విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అన్నాడు పౌలు, అపోస్తులుడైన పౌలు. కాబట్టి విశ్వాసులైన వారు విశ్వాసము ద్వారానే జీవించాలి. ఇక్కడ రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇది కూడా పౌలే రాశాడు. వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, మనమైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాము అన్నాడు. వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వస్తూ ఉన్నారు. మోషే నాయకత్వంలో అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. ఆ అరణ్య మార్గంలో ఎన్ని అద్భుతాలు చూశారండి వాళ్ళు. ఎన్ని అద్భుతాలు చూశారు వాళ్ళు. వాళ్ళకు మాంసము కావాలంటే పూరేళ్ళు కురిపించాడు దేవుడు. పూరేళ్ళు చూశారు ఎప్పుడన్నా మీరు? పూరేళ్ళను చూశారా మీరు? నేను ఈ మధ్య ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాను. ఆ పూరేళ్ళ గుంపు రోడ్డుకి అడ్డంగా పోతూ ఉంది. ఆ బండి నడుపుతున్న సహోదరుడు ఇది ఎన్ని పూరేళ్ళని చెప్తూ ఉన్నాడు అతను. వీటినే ఏమో ప్రభు ఆ రోజు కురిపించాడని చెప్తూ ఉన్నాడు. ఆ అరణ్యములో, ఆ మార్గం మధ్యలో ఎన్ని అద్భుతాలు చూశారండి వాళ్ళు. పూరేళ్ళు మాంసం రావటం చూశారు, మన్నాను కురవటం చూశారు, బండ నుంచి నీళ్లు రావటం చూశారు, సముద్రం పాయలు కావటం చూశారు, నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారటం చూశారు. అబ్బబ్బో ఎన్ని అద్భుతాలు చూశారు. ఎన్ని అద్భుతాలు చూసినటువంటి వారి యొక్క విశ్వాసం ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? తగ్గిపోవాలన్నా పెరగాలనా? పెరగాలి వారి విశ్వాసం.
పెరగడానికి బదులుగా ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? వారు అవిశ్వాసమును బట్టి అన్ని అద్భుతాలు చూసి అన్ని మేలులు పొంది వాళ్ళు అయినా అవిశ్వాసమే. ఈ ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎక్కడ విశ్వాసం కనపడదు. పేరుకు దేవుని బిడ్డలు వాళ్ళు, దేవుని స్వాస్థ్యం, దేవుని జనాంగం ప్రియులారు వాళ్ళు. నిజంగా ఎంతటి అవిశ్వాసులు అంటే వీళ్ళు ఏమండి, సముద్రం చీలటం చూశారు కదా వాళ్ళు, పాయలైపోవటం చూశారు కదా, బండ నుంచి నీళ్లు రావటం చూస్తాయి. ఇన్ని చూస్తున్నా మాకు ఎవరు అన్నం పెడతారంటున్నారు, మాకు ఎవరు నీళ్ళు ఇస్తారంటున్నారు వాళ్ళు. ఎంత అవిశ్వాసం, ఎంత అవిశ్వాసం! వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. వారిలో అవిశ్వాసం ఉంది కాబట్టి విరిచివేయబడ్డారు వాళ్ళు. అరణ్యములు ఏమైపోయారు? రాలిపోయారు కదా. అరణ్యములో రాలిపోయారు వాళ్ళు. అరణ్యములో సంహరించబడ్డారు. అరణ్యములో దేవుడు వాళ్ళని శిక్షించాడు, మొత్తాడు ప్రియులారా. అవిశ్వాసము, అవిశ్వాసము కూడా పాపమే. అవిశ్వాసము కూడా పాపమే ప్రియులారా. మన అందరూ విశ్వాసులమండి. మనం అవిశ్వాసం ఉండకూడదు మన జీవితాల్లో. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. మనమైతే ఏమన్నాడు అక్కడ? విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాము. విశ్వాసము ద్వారా నిలిచి ఉన్నాము. మొదటిగా ఏం చూసాం? విశ్వాసము ద్వారా జీవించటం కదా, విశ్వాసము ద్వారా జీవించటం. రెండవది విశ్వాసము ద్వారా నిలిచి ఉండటం. దేవునికి స్తోత్రం. మనం ఇంతవరకు నిలిచి ఉన్నామంటే, ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామంటే మన విశ్వాసమే. దేవుని కృప, దేవుని దయ, విశ్వాసము ద్వారా. ఏమండి, ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలు దాటిపోయింది. నేను యేసు ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈ రోజుకి కూడా నేను ప్రభువులోనే ఉన్నాను. ఈ రోజుకి కూడా ఆరాధన మానలేదు. ఈ రోజుకి కూడా ప్రార్థన మానలేదండి. ఈ రోజుకి కూడా దేవుని వాక్యం చదవటం మానలేదు. ఈ రోజుకి కూడా ప్రభువులోనే ఉన్నాం. మీరు కూడా అంతే. ఒకవేళ మీరు నమ్ముకొని 10 సంవత్సరాలు అయిందా, మీరు నమ్ముకొని 5 సంవత్సరాలు అయిందా, లేదా మీరు నమ్ముకొని 20 సంవత్సరాలు అయిందా, మీరు ఈ రోజుకి కూడా ఇప్పుడు దేవుని మందిరంలో కనపడుతున్నారు. మీరు నిలిచి ఉన్నారు. మనమందరం నిలిచి ఉన్నాం విశ్వాసము ద్వారా. చాలామంది నిలవరు ప్రియులారా, చాలామంది పడిపోతారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాడు. చాలా భక్తిగా కనపడ్డాడు, చాలా విశ్వాసంగా కనపడ్డాడు, చాలా పనులు పరిచర్య బాగా చేస్తాడు, చాలా బాగున్నాడు. ఒక 5 సంవత్సరాలు చాలా బాగున్నాడు. 5 సంవత్సరాలు ఆ తర్వాత అతని రూపం బయటపడింది. ఇక లోకంలో కలిసిపోయాడు, పాపములో కలిసిపోయాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు. ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు. విరిచివేయబడ్డాడు. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు కానీ కొద్ది కాలానికి ఎందుకో విడిచిపెడతారండి వాళ్ళు. కొద్ది కాలానికి లోకంలో కలిసిపోతారు. కానీ మిమ్మల్ని చాలా కాలం నేను చూస్తూ ఉన్నాను. మీరందరూ ప్రభువులో నిలకడగా ఉన్నారు. ప్రభువుకు దూరం కాలేదు ప్రియులారా. అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనము విశ్వాసములో నిలిచి ఉండాలి. లోకాసు వార్తలో మనం చూస్తాం, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడంట మనిషి కుమారుడు భూమి మీదకు వస్తే నేను విశ్వాసమును కనుగొందునా అని చూస్తూ ఉన్నాం. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రియులారా. అలాగ జీవిస్తున్నాం మనం. విశ్వాసములో విరిచివేయబడుతున్నారు, విశ్వాసంలో పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అసలు ఈ దినాలు ఎలాంటివంటే విశ్వాసములో మనము అభివృద్ధి చెందాల్సిన దినాలండి ఇవి. విశ్వాసములో ఎదగవలసిన దినాలు ఇవి. ప్రపంచంలో మనం చూస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నేను అనుకుంటున్నాను ఈ లెబానోను ఏదో ఉన్నాయి కదా కొన్ని, ఈ హిజ్బుల్లా ఏదో ఉన్నాయి కదా కొన్ని,
వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ దేశం మీద అణుబాంబు వేస్తారని నేనైతే అనుకుంటున్నా పర్సనల్గా. ఇప్పుడు ఇజ్రాయేలు వారు చేస్తున్న యుద్ధము, ఆ టెక్నాలజీ మనం చూశారు కదా, ఏదో పేజర్స్ ద్వారా ఎక్స్ప్లాజన్స్ చేస్తూ ఉన్నారు, మొబైల్స్ ద్వారా ఎక్స్ప్లాజన్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వాకీ టాకీస్ల ద్వారా పేలుస్తున్నారు. పిల్లరా, అసలు ఈ టెక్నాలజీ ఊహించండి, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారికి కానీ కోపం వచ్చి ఉగ్రవాదుల దగ్గర చాలా హై టెక్నాలజీ కలిగిన వెపన్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య వాళ్ళే లెబానన్ వాళ్ళు అనుకుంటా సూపర్ సానిక్ విమానాలు మిసైల్స్ వాడారు ఇజ్రాయెల్ దేశం మీద. ఎట్లా వచ్చినాయి వాళ్ళకి అవి? అవి ఉగ్రవాదుల దగ్గర ఉండవయ్యి, అవి ఉగ్రవాదుల దగ్గర ఉండవు, వాళ్ళకి తెలియదు కూడా అయ్యి. కానీ వాళ్ళు ఈ సూపర్ సానిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ దేశం మీద వాడారు. చాలామంది అంటున్న మాట ఏంటంటే వాటిని రష్యా ఇచ్చింది వాళ్ళకి. అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే ప్రియులారా, ప్రపంచం అంతం. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఘోరాతి ఘోరమైన శ్రమలను అనుభవించబోతుంది ఈ లోకం. పోయిన వారం మనం చూసాం కదా, అట్లా ఉంది మన విశ్వాసం. పడిపోతుందా మన విశ్వాసం? మన భక్తి సన్నగిలిగిపోతూ ఉందా? ఎట్లాగుంది మన విశ్వాసం? ప్రియులారా, ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. మన విశ్వాసాన్ని ప్రభు కొరకు ఇంకా మనం అతి సమీపముగా ప్రభు కొరకు మనం జీవించాలి. వారైతే విశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, మనమైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం. ప్రతిదినం మనం ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా, నన్ను పాపములో పడిపోకుండా కాపాడవు ప్రభువా, నీకు స్తోత్రాలని చెప్పాలి మనం. అయ్యా, నేను నీకు దూరం కాకుండా నన్ను చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ మందిరానికి నన్ను దూరం చేయలేదు ప్రభువా, నీకు స్తోత్రాలు. కానీ చాలామంది మందిరాలకు దూరం అయిపోతున్నారు, చాలామంది సహవాసానికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి శని బట్టి నేను అనుకోవటం. అంత్య దినాల్లో ఉన్నాం మనం, రాకడ దినాల్లో ఉన్నాం. మనమైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాము. కాబట్టి రెండు మాటలు చూసాం: విశ్వాసము ద్వారా జీవించుట, విశ్వాసము ద్వారా నిలుచుట. ఇదే రోమా పత్రికలో ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. రోమా పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మరియు సున్నతి గలవారికిని తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక, మన తండ్రి మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనుకు కలిగిన విశ్వాసమును బట్టి, విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి చాలు. ఇక్కడ ఈ వచనములో విశ్వాసము యొక్క అడుగు జాడలు అనే మాట ఉంది కదా, విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునుట అనే మాట ఉంది. దీన్ని మనం ఎలా బ్రీఫ్ చేయొచ్చు అంటే, విశ్వాసము ద్వారా నడుచుట, విశ్వాసము ద్వారా జీవించుట, విశ్వాసము ద్వారా నిలుచుట, విశ్వాసము ద్వారా నడుచుట. ఎలాగ నడవాలి మనం? విశ్వాసము ద్వారా నడవాలి. అబ్రహామును పిలిచాడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు. నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నాడు. అబ్రహాము బయలుదేరాడు. ఒక్కడే కాదు బయలుదేరింది, అబ్రహాము బయలుదేరాడు, భార్య బయలుదేరింది, అబ్రహాముతో పాటు లోతు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా కొంతకాలం కొంత దూరం ప్రయాణం చేశారు వాళ్ళు. పశువులు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి. వెనకాల చూస్తేనంటే ఎవరో ఒక భక్తుడు రాశాడు, అతను పశు సంపద, ఆ ఒంటెలు అవన్నీ వెనక నుంచి చూస్తేనంట ఒక 3 కిలోమీటర్ల మేర ఉంటాయంట. అంత ఆస్తి, అంత పశు సంపద 3 కిలోమీటర్లు వెనక చూస్తే కనపడుతూ ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని బయలుదేరాడు. ఎవరైనా కనపడి, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏమో నాకు తెలీదు. అబ్రహాం ఇచ్చిన సమాధానం, నేను పలానా చోటుకి వెళ్ళిపోతున్నానని చెప్పలేదు. జస్ట్ పిలిచాడు దేవుడు, నువ్వు వెళ్ళన్నాడు, బయలుదేరాడు. అది ఏ దేశమో చెప్పలేదు, దాని పేరు, అక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ నేను ఉండగలనా లేనా,
అక్కడ మనుషులు ఎలాంటి వారు? అసలు ఏమి అడగలేదు అబ్రహాము, ఏమీ అడగలేదు ప్రియులారా అబ్రహాం. అది విశ్వాసం ద్వారా నడవటం అంటే. విశ్వాసం ద్వారా నడవటం అంటే ప్రశ్నలు వేయకూడదు, వాదాలకు దిగకూడదు దేవునితో, ఆర్గ్యుమెంట్లు చేయకూడదు దేవునితో. మోషే అన్నాడు కదా, మోషే అయితే కాస్తేమో బొంకాడు, లేదా ఆర్గ్యుమెంట్ చేశాడు. మోషే వినలేదు. నువ్వు పోయినా ప్రజలు విడిపించంటే నాకు నత్తి అన్నాడు, నేను పోనన్నాడు, వారు నా మాట వినన్నారు కదా. కానీ అబ్రహాం అయితే ప్రియులారా అసలు ఏమీ మాట్లాడకుండానే నడిచి వస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా నడుచుట. మన నడక ఎలాగుండాలంటే, మన నడకను చూసినప్పుడు మన నడకలో విశ్వాసం కనపడాలి లోకానికి. అవిశ్వాసముతో నడవకూడదు మనం. అవిశ్వాసపు నడక కాదు మంది. అసలు క్రైస్తవ జీవితం అంటేనే అది ఒక వాక్, అది నడక. క్రైస్తవ జీవితం అంటే ఒక పరుగు ప్రియులారా. విశ్వాసము ద్వారా నడుచుట. విశ్వాసము ద్వారా నడిచాడు అబ్రహాం. కాబట్టి విశ్వాసము ద్వారా నడుచుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. విశ్వాసము ద్వారా జీవించడం చూసాం, విశ్వాసము ద్వారా నిలవటం చూసాం, విశ్వాసము ద్వారా నడవటం చూసాం. ఇప్పుడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే విశ్వాసము ద్వారా జయించుట. విశ్వాసము ద్వారా జయించుట. లోకమును జయించిన విజయము ఏంటంట? మన విశ్వాసమే. లోకమును దేని ద్వారా జయించవచ్చు మనం? విశ్వాసము ద్వారా జయించవచ్చు. లోకం అంటే ఏంది? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ శరీరాశలు, ఈ నేత్రాశలు లేదా ఈ జీవపుడంబం, వీటిని జయించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటున్నాడు యోహాను. ఈ లోకాన్ని మనం జయించాలంటే విశ్వాసము ద్వారానే జయించగలం ప్రియులారా. లోకాన్ని జయించినటువంటి ఒక వీరుడు ఉన్నాడు కదా, ఎవరు చెప్పండి? ఆయన ప్రపంచాన్ని జయించాడు. ఎవరో చెప్పండి, బాగా నాకు వినపట్టాల. లోకాన్ని జయించిన ఆయనంట ఇక భూమిని మొత్తం జయించి ఎక్కడ ఒక అంగుళం కూడా కనపడలేదంట. జయిద్దామా చూద్దామంటే జయించడానికి ఇంకేమైనా ఎర్త్, భూమి కనపడద్దామని ఒక అంగుళం కూడా కనపడకపోతే సముద్రం దగ్గరకు పోయి ఏడుస్తున్నాడంట. సముద్రం దగ్గరకు పోయి ఏడుస్తూ ఉన్నాడు. సముద్రమా, నువ్వు కూడా భూమి అయితే నిన్ను కూడా జయించేవాడే కదని. ఎవరైనా ద గ్రేట్ అలెగ్జాండర్. ఎవరో ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ లోకాన్ని జయించాడు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి వాడు ఇతను. అలెగ్జాండరు యేసు ప్రభు పుట్టక ముందే పుట్టాడు. ఇతని గురించి బైబిల్లో ఒక మాట కూడా ఉంది. ప్రభువే అతని గురించి చెప్పాడు, అలెగ్జాండర్ గురించి. ఎక్కడుంది అలెగ్జాండర్ గురించి అంటారేమో మీరు. ప్రభు అంటాడు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ లాభము. ఈ వచనం చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఇది ప్రభువు అలెగ్జాండర్ను ఉద్దేశించే చెప్పాడంటారు. ఈ వచనం అలెగ్జాండర్కు బాగా సూట్ అవుద్ది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, అలెగ్జాండర్ సర్వలోకాన్ని సంపాదించాడు, సర్వలోకాన్ని జయించాడు అలెగ్జాండర్. సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే, ప్రాణాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. చిన్న వయసులోని, 33 సంవత్సరాల వయసులోని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమి ప్రయోజనం? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా కాదు. అలెగ్జాండర్ జయించింది విశ్వాసము ద్వారా కాదు,
అలెగ్జాండర్ జయించింది ఆయుధాల ద్వారా జయించాడు, వెపన్స్ ద్వారా, గుర్రాల ద్వారా, తనకున్నటువంటి శక్తి ద్వారా, ఆయుధాల ద్వారా జయించాడు అలెగ్జాండర్ ఈ లోకాన్ని. ప్రియులారా, అతను చనిపోతూ అన్నాడు, అలెగ్జాండర్ చనిపోతూ, నేను ఈ ప్రపంచాన్ని జయించాను, ఆయుధాల ద్వారా జయించాను, నా బలము ద్వారా, నా శక్తి ద్వారా జయించాను, ఈ ప్రపంచాన్ని నా శక్తి ద్వారా, బలము ద్వారా జయించాను, కానీ నన్ను ఒక చిన్న దోమ జయించింది అన్నాడు. అతను ఇంకా ఏమంటాడంటే, బాగా 6 అడుగులు పొడవు ఉండేవాడంట అలెగ్జాండర్, 6 అడుగుల కంటే కొంచెం ఎక్కువే ఉండేవాడు. ఆయన అన్నాడు, 6 అడుగుల ఒక మనిషి ప్రపంచాన్ని జయించాడు, 6 అడుగుల ఒక మనిషి ప్రపంచాన్ని జయించాడు ఆయుధాల ద్వారా. 3 మిల్లీగ్రాముల అడుగున్న ఒక దోమ నన్ను జయించింది అన్నాడు. ఎన్ని మిల్లీగ్రాములు అంటే, 3 మిల్లీగ్రాములు ఉంటుందంట ఆ దోమ. 6 అడుగుల మనిషి ఈ లోకాన్ని జయిస్తే 3 మిల్లీగ్రాములు, అయితే చిన్నదన్నమాట సైజు, అది నన్ను జయించింది అన్నాడు. మలేరియా జ్వరం వచ్చింది ఆ దోమ గుట్టి, అదే అంటారు కదా దాన్ని, అనాఫిలిస్ దోమ. అది ఆ మలేరియా దోమ, ఆ దోమ కూడా అది ఆడదోమ అంట, మగదోమ కాదు అది. ఏదో అది ఆడదోమే కుట్టింది ఆయన్ని. ఆడదోమలు కుడితే మలేరియా జ్వరాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి మనం. ఏం అవమానం పరచలేదులే. యు ఆర్ ఆల్ మై డియర్ సిస్టర్స్. కొన్నిసార్లు సిస్టర్స్ కొడతారు, అమ్మో ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది, మామూలు కూడా ఆ నొప్పి. ఇతన్ని కుట్టిన దోమ ఏదైనా ఆలోచన చేస్తే అది ఆడదోమే. నేను ఒక చిన్న దోమ చేతిలో ఓడిపోయాను, ఒక చిన్న దోమ నన్ను జయించింది. అలెగ్జాండర్ ఆయుధాల ద్వారా జయించాడు, అలెగ్జాండర్ శక్తి ద్వారా జయించాడు ఈ లోకాన్ని. కానీ విశ్వాసులమైన మనం, ప్రభు పిల్లలమైన మనం ఈ లోకాన్ని దేని ద్వారా జయించాలి? ఆయుధాల ద్వారానా? ఆయుధాల ద్వారానా? కాదు, విశ్వాసము ద్వారా మనం జయించాం. విశ్వాసము ద్వారా జయించగలం మనం ఈ లోకాన్ని. కత్తి పట్టినవాడు కత్తితోనే అంతమైపోతాడు. కత్తి ద్వారా మనం ఏమి సాధించలేం, బలవంతము ద్వారా మనం ఏది సాధించలేం. విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని మనం జయించాం. యేసు ప్రభు ఎక్కడైనా కత్తి పెట్టాడు? ఆయన ఎక్కడ కత్తి పట్టలేదండి. ఆయన ప్రేమ చేత, ఆయన విశ్వాసము చేత ఈ లోకాన్ని జయించగలిగాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసం అనేది మనలో ఉంటే లోకాన్నే జయించవచ్చు. మనం లోకాన్నే జయించవచ్చు. తర్వాత ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చినాయి? 4 వచ్చినాయి కదా. చెప్పండి, విశ్వాసం గురించి ఏం చెప్పాను నేను? విశ్వాసము ద్వారా జీవించటం, విశ్వాసము ద్వారా నిలవటం, విశ్వాసము ద్వారా నడవటం, విశ్వాసము ద్వారా జయించడం. పిల్లలు మీరు చెప్పాలా, అంత పెద్దోళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పాలా, స్టూడెంట్స్ కాబట్టి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములో అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేనితో ప్రారంభమైంది జీవితం? విశ్వాసముతో ప్రారంభమైంది కదా. విశ్వాసముతో ప్రారంభమైన ఈ జీవితం ఇప్పుడు దేనితో ముగిసిపోయింది? విశ్వాసం గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసముతో ప్రారంభమైన అబ్రహాము జీవితం
విశ్వాసముతో ప్రారంభమైన పౌలు జీవితం, విశ్వాసముతో ప్రారంభమైన ఇంకా అనేక మంది భక్తుల జీవితాలు దేనితో ముగించారో తెలుసా? విశ్వాసముతోనే ముగించారు. విశ్వాసముతోనే ముగించారు. ఇది చాలా గంభీరమైన సత్యం ప్రియులారా. చాలామంది విశ్వాసముతో ప్రారంభిస్తారు కానీ జీవితాలను అవిశ్వాసులై మరణిస్తూ ఉన్నారు. అవిశ్వాసముతో ముగిస్తూ ఉన్నారు తమ జీవితాలను. అవిశ్వాసముతో మృతి పొందుతున్నారు చాలామంది. అందుకని ఆరంభము ఎలాగుందో మన విశ్వాసము అంతములో కూడా అలాగే ఉండాలి. ఆరంభము కంటే ఏది ముఖ్యము? అంతము ముఖ్యం. ఆరంభము కంటే అంతం ముఖ్యం చాలా. మన తెలుగు వాళ్ళకి ఒక పేరు ఉంది, ఏం చెప్పండి? ఆంధ్రులంట. చెప్పండి, ఆంధ్రులు ఆరంభ సూరులు. ఆంధ్రులు ఆరంభ సూరులు. చాలా భక్తిగా కనపడతారు ప్రారంభంలో, చాలా విశ్వాసంగా కనపడతారు. చివరకు వచ్చేసరికల్లా ఆ విశ్వాసం ఏమైపోద్దు. మోషే విశ్వాసము గలవాడై మృతి పొందాడు. అబ్రహాము విశ్వాసము గలవాడై మృతి పొందాడు. దావీదు విశ్వాసము గలవాడై మృతి పొందాడు. పౌలు విశ్వాసము గలవాడై మృతి పొందాడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మన ఆఖరి, మన అంతం, ఈ లోకంలో మన జీవితాన్ని ముగించేటప్పుడు విశ్వాసముతోనే ముగించాలి. విశ్వాసులముగా మనం ముగించాలి ఈ జీవితాన్ని. విశ్వాసము గలవారై మనం జీవించాలి. అక్కడ ఉంది, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ. అబ్రహాము ఎంత ధనవంతుడు ప్రియులారా, ఎంత ఆస్తి కలిగిన వాడు, కానీ వాగ్దాన ఫలాలను అనుభవించలేదు అబ్రహాం. చాలా సింపుల్గా జీవించాడు అబ్రహాం. గుడారాల్లో జీవించాడు అబ్రహాం. సింపుల్ లైఫ్ జీవించాడు అబ్రహాం. అబ్రహాము యొక్క దృష్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం, పరలోక పట్టణం. దాన్ని చూస్తూ తన మనసునంతా దాని మీద కేంద్రీకరించుకొని విశ్వాసము గలవాడై మృతి పొందాను. ఒకరోజు ఈ లోకంలో మనం అందరం ఏమైపోతామో, ఏంది ఎప్పుడు సావు మాటలు చెప్తున్నావు నువ్వు అనవాకండి. చావు అనేది ఖాయం కదా. చావు జీవితము ఈ రెండు మాట్లాడుకుంటున్నాయంట. ఏ రెండు? చావు జీవితం, డెత్ లైఫ్ రెండు మాట్లాడుకుంటున్నాయి. జీవితం వచ్చిందంట డెత్ దగ్గరికి, లైఫ్ వచ్చి డెత్ దగ్గరికి. ఈ లైఫ్ అంటుందంట నిన్ను, డెత్ అంటుంది లైఫ్ తోటి, డెత్ అంటుంది లైఫ్ తోటి. నన్ను ఎక్కువ మంది ఇష్టపడరు, నిన్నెందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని డెత్ అంటుంది. ఎవరితో? లైఫ్తో. అప్పుడు లైఫ్ అంటుందంట, నిన్నెందుకు ఇష్టపడరంటే నువ్వు ఒక చేదు నిజం, నువ్వు ఒక చేదు నిజాన్ని, నువ్వు ఒక చేదు నిజాన్ని నువ్వు. నేనేమో ఒక అందమైన అబద్ధాన్ని, నేను, కాబట్టి నన్ను ఎక్కువ ఇష్టపడతారు. నువ్వేమో ఒక చేదు నిజానివి, నిన్ను ఎవరు ఇష్టపడరు. డెత్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడరు? అదొక చేదు నిజం. జీవితాన్ని ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు? ఇది ఒక అందమైన అబద్ధం. జీవితం అనేది అందమైన అబద్ధం. కాబట్టి నన్ను ఇష్టపడతారు, నిన్ను ఇష్టపడరు అన్నది జీవితం. కాబట్టి మరణం ఒకరోజు అందరికీ వస్తుంది ప్రియులారా. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి మనం. నా కోరిక ఏంటంటే
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను పరలోకంలో చూడాలి. మళ్ళా నా కోరిక అదే. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ పరలోకంలో చూడాలి. మిమ్మల్ని ఎవరిని చూడకపోయినా నేను, ఎంత దుఃఖం అది, ఎంత బాధ ఇది ప్రియులారా. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో? విశ్వాసము ద్వారా. వారందరూ విశ్వాసము గల వారు ఏమైపోయారు? మృతి పొందారు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును.